ఒక అబ్బాయికి ఒక పోటీలో చేరడానికి డబ్బు అవసరం అవుతుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ నాన్న అక్క కాలేజ్ ఫీజు కోసం తెచ్చిన డబ్బును టేబుల్ మీద పెట్టి వెళ్తారు. ఆ డబ్బును ఎలాగైనా తీసుకోవాలని ఆ అబ్బాయి అక్క బ్యాగును తెరిచి చూస్తాడు. కానీ ఆ బ్యాగులో ఒక కాండం మరియు ఒక ఉత్తరం కనిపిస్తాయి. అది చూసి అతను షాక్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో అక్క బాత్రూమ్ నుండి బయటకు వచ్చి అది చూస్తుంది. అతను దాన్ని దాచిపెట్టి ఏం తెలియనట్టు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బయట తన స్నేహితుడితో కలిసి మా అక్క కాలేజీలో ఏం చేస్తుందో ఏమో నాకు చాలా అనుమానంగా ఉంది అని బాధపడతాడు. స్నేహితుడు అతనికి నచ్చజెప్పి ముందు మీ అక్కతో మాట్లాడు, నేను కూడా కాలేజీలో కనుక్కుంటాను అని చెప్తాడు. ఇంటికి వెళ్ళాక అక్క గదిలోకి వస్తే అతను కోపంగా నువ్వు ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతాను అని ముఖం తిప్పేసుకుంటాడు. అక్కకి ఏం అర్థం కాక చాలా బాధపడుతుంది. తమ్ముడికి కాలు విరిగినప్పుడు నేను ఎంతో సేవ చేశాను, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఏడుస్తూ భోజనం కూడా మానేస్తుంది. వాళ్ళ నాన్న ఫోన్ చేసి అక్క భోజనం చేయలేదు, వెళ్ళి తినిపించు అని చెప్పడంతో అతను వెళ్తాడు. అప్పుడు అక్క నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతుంది. నేను నీ బ్యాగ్ నుండి అది తీయడం నువ్వు చూసావు కదా, అయినా ఏం తెలియనట్టు ఎలా ఉంటావు అని అతను నిలదీస్తాడు. దానికి అక్క అది కేవలం ఒక లెటర్ కదా, దానికి ఇంత గొడవ ఎందుకు అని చాలా సాదాసీదాగా అంటుంది. అది విని అతను ఆశ్చర్యపోతాడు. సరిగ్గా అదే సమయంలో స్నేహితుడు ఫోన్ చేసి అసలు నిజం చెప్తాడు. మీ అక్క వెంట కాలేజీలో ఒక పిచ్చివాడు పడుతున్నాడు, ఆమెను ఇబ్బంది పెట్టాలని మీ నాన్న కంటా పడాలని ఉద్దేశంతో వాడే ఆ కాండంని లెటర్ని బ్యాగ్లో వేశాడు. మీ అక్కకు ఆ లెటర్ మాత్రమే కనిపించింది, కాండం గురించి ఆమెకు తెలియదు అని వివరిస్తాడు. నిజం తెలుసుకున్న తమ్ముడు పశ్చాత్తాపంతో సారీ అక్క, కేవలం ఆ లెటర్ గురించే కదా నేను కోప్పడింది, వదిలే అని పరిస్థితిని సర్దుబాటు చేస్తాడు. తన తమ్ముడు మళ్ళీ తనతో ప్రేమగా ఉండడంతో అక్క సంతోషించి ఇద్దరు కలిసి హాయిగా దోశలు తింటూ ముచ్చట్లు చెప్పుకుంటారు.